హిందువుల ప్రధాన పండుగలలో గంగా దసరా ఒకటి. ఇది జూన్ 16, 2024న దేశవ్యాప్తంగా జరుపుకోబోతున్నారు. ఈ రోజు హిందూ మతంలో గొప్ప మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. గంగామాత నీటి రూపంలో భూమిపై ఉన్న నిజమైన దేవత. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమి తిథి నాడు గంగా దసరా జరుపుకోబోతున్నారు. గంగా దసరా ప్రాముఖ్యత. గంగా దసరా హిందువుల్లో దాని స్వంత మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. గంగామాత జన్మదినాన్ని సూచించే పవిత్రమైన రోజుల్లో ఇది ఒకటి. గంగా ఈ భూమిపై అవతరించిన రోజు ఇదేనని నమ్ముతారు. పవిత్ర నది రూపంలో ఈ భూమిపై ఇప్పటికీ ఉన్న సజీవ దేవత ఆమె. భక్తులు గంగాదేవికి ప్రార్థనలు చేసి గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తారు. పవిత్ర గంగానదిలో స్నానం చేసే వ్యక్తులు అన్ని రకాల ప్రతికూలతల నుంచి ఉపశమనం పొందుతారని మరియు ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మను కూడా శుద్ధి చేస్తుందని నమ్ముతారు. గంగా దసరా పూజా విధి. ఉదయమే నిద్రలేచి మరియు ప్రజలు పవిత్ర గంగానదిలో స్నానం చేస్తారు. వారు సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసి పుష్పాలు, స్వీట్లు సమర్పించడం ద్వారా గ్యాంగ్ మైను పూజిస్తారు. మరియు కొంతమంది భక్తులు గంగాదేవికి బట్టలు కూడా సమర్పిస్తారు. సాయంత్రం వారు మళ్లీ గంగా ఘాట్లను సందర్శించి దేశీ నెయ్యితో దియా వెలిగించి లోతైన దాన్ వేడుకను నిర్వహిస్తారు. అన్ని గంగా ఘాట్లలో దియాలతో అలంకరించి మరియు అమ్మవారిని గౌరవించడానికి హారతి కూడా చేస్తారు.